మాట చెప్పి చచ్చిపో, మాట చెప్పి బ్రతకమని కూడా చెప్పట్లేదు. మాట చెప్పి ఆనందంగా జీవించమని చెప్పట్లేదు. దేవుడు లేడని ఒక మాట చెప్పి సంతోషంగా ఉండమని చెప్పట్లేదు. దేవుడు లేడని చెప్పి చచ్చిపో అంటుంది. భార్య కూడా అతన్ని అర్థం చేసుకోవట్లేదా? ఈ లైవ్ చూస్తున్నా ప్రియ దేవుని బిడ్డ, నిన్ను నీ భార్య, నిన్ను నీ భర్త, నిన్ను నీ పిల్లలు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీతో ఉన్నవారు, నేనున్నానని నీకు అభయం ఇచ్చిన వారు అందరూ కూడా నీకు దూరం అయ్యారేమో. నిన్ను అర్థం చేసుకోవట్లేదేమో. నువ్వు బాధతో దుఃఖముతో ఉన్నావేమో. ఈరోజు నీకు ఒక శుభవార్త. నీ కన్నీటిని తుడిచి అందరూ వెలివేసిన నిన్ను గుండె కత్తుకొని ముదిమి వచ్చే వరకు, తల ఎంటికలు నెరిచే వరకు నిన్ను ఎత్తుకునే ఒక వ్యక్తి ఉన్నాడు. అదే నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. యోబు చెప్తున్నాడు, నువ్వు ఆయనతో సహవాసము చేస్తే నీ బాధలన్నిటిలో కూడా నీకు ఆనందాన్ని ఇవ్వడానికి నీ భార్య రాకపోవచ్చు, నీ భర్త రాకపోవచ్చు, నీ పిల్లలు నీకు డాడీ నేనున్నాను అని ధైర్యం చెప్పకపోవచ్చు, మమ్మీ నేనున్నాను అని అభయం ఇవ్వకపోవచ్చు. కానీ నేనున్నాను అని నీకు ధైర్యం చెప్పి నీకు అభయం ఇచ్చి నీ కన్నీళ్లు తుడిచి నీ వ్యాధిలో, నీ దుఃఖములో, నీ అప్పుల బాధలో, నీ శ్రమలో, నీ బలహీనతలో నిన్ను బలపరచడానికి నువ్వు ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన దేవుడు కాదు, నీ కొరకే ప్రాణం పెట్టి బ్రతికి ఉన్న దేవుడు అని చెప్తున్నాడు. చెప్పలు కొడతా, చెప్పలు కొడితే